నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో గంటలో ముగియనున్న జూబ్లీ హిల్స్ పోలింగ్. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% ఓటింగ్. బీహార్లో ప్రశాంతంగా పోలింగ్. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదయ్యే అవకాశం. సిఐడి సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్లకు ప్రచారంపై ప్రశ్నలు. ఎన్ఐఏ చెంతకు ఢిల్లీ పేలుడు కేసు. ఆధారాలు సేకరిస్తున్న దర్యాప్తు బృందం. ఢిల్లీ పేలుడు కుట్ర ఛేదిస్తామన్న మోదీ. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సూరిబాబు మోతీనగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉదయం నుంచి కూడా ఓటు వేసేందుకు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా తరలి వస్తున్నారు. మనం డాన్ బాస్కో స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ 10 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీన్ని మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటు వేసేందుకు దాదాపుగా 6 వరకు సమయం ఉంది. 6 వరకు సమయం ఉండడంతో కార్యాలయాల నుంచి విధులు ముగించుకుని వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. మనం విజువల్స్లో ఒకసారి చూసుకోవచ్చు. మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ డాన్ బాస్కో స్కూల్ వద్దకు వస్తున్నారు. ఇక్కడ 10 పోలింగ్ బూతులు అందుబాటులో ఉంచారు. ఈ 10 పోలింగ్ బూతులు 320, 321, 381, 382, 387, 394, 395, 399, 400, 403 ఈ 10 పోలింగ్ బూతుల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. వీరు ఎవరైతే మొబైల్ తెచ్చారో వారు మొబైల్కి సంబంధించి ఏమైనా ఇక్కడ తెచ్చినట్లయితే వాటర్ అసోసియేషన్ బూత్ ఇక్కడ మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ ఇక్కడ వాళ్ళు భద్రపరిచి లోపల పోలింగ్ కేంద్రంలో వారు ఏదైతే వాటర్ స్లిప్ తీసుకువచ్చారో ఆ వాటర్ స్లిప్ ఏ పోలింగ్ స్టేషన్లో ఉందో ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 382, 81, ఈ 403 ఇవన్నీ కూడా ఇటువైపు ఈ వేప చెట్టు దగ్గర ఉన్నాయి. ఇప్పటికే ఓటు వేసేందుకు అక్కడ యువత కూడా ఆ బెంచ్పై వేచి చూస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లోపల క్యూ లైన్లో ఉన్నవారిని క్యూ లైన్లో నిల్చోవడానికి ఇబ్బంది అయిన వారిని అక్కడ బెంచ్పై కూర్చుని పెట్టి నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి వచ్చి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అటువైపు పోలీసులు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారో వాళ్ళని పోలీసులు వాటర్ స్లిప్తో పాటు తగిన ఐడి కార్డును చూపించి ఇక్కడికి వాళ్ళని అలౌ చేస్తున్న పరిస్థితి ఈ డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఉంది. అయితే ఇప్పటికే ఈ స్కూల్ వద్ద దాదాపుగా 10 పోలింగ్ బూతులకు సంబంధించి ఒక్కో బూత్లో 1000 ఓట్లు ఉన్నట్లు మన సమాచారం ఉంది. ఓవరాల్గా 10,000 ఓట్లు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే 42% ఓట్లు ఇక్కడ పోలైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా 6 వరకు సమయం ఉండడంతో ఈ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఎన్నికల అధికారులు మరోవైపు పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే ఇందాక 12, 1 గంట 2 ప్రాంతంలో మందకోడిగా ఓటింగ్ జరిగిందని, ఇప్పుడే 5, 6 సమయంలోనే ఈ పోలింగ్ ఓటు వేసేందుకు అందరూ కూడా ఉత్సాహంగా తరలి వస్తున్నారని డాన్ బాస్కో స్కూల్ వద్ద ఎన్నికల నిర్వాహకులు మరోవైపు విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా మనకు సమాచారం అందిస్తున్నారు. ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధులను తరలించేందుకు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ వాలంటీర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ట్రైసైకిల్ కూడా ఎవరైతే వృద్ధులు వస్తారో వాళ్ళ కోసం ట్రైసైకిల్ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ట్రైసైకిల్ సాయంతో వృద్ధులు ఎవరైతే వికలాంగులు నడవలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళని ఈ ట్రైసైకిల్తో వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్ తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉంచారు. మరోవైపు ఓటు వేసేందుకు ఈ డాన్ బాస్కో స్కూల్కి వచ్చేవారిని ఆ ఓటు హక్కు సంబంధించి స్లిప్తో పాటు ఐడి కార్డు కూడా
ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళని అలౌ చేస్తున్నారో మనకి విజువల్ కూడా చూసుకోవచ్చు. పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ ఈ ఓటు వేసేందుకు ఈ పోలింగ్ బూత్కి వచ్చేవరకు ఈ పోలింగ్ స్లిప్పులు ఐడి కార్డు చెప్పి అలాగే సూచనలు కూడా చేస్తున్నారు. పలానా పోలింగ్ స్టేషన్లో నీకు ఓటు హక్కు ఉందని తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ కానిస్టేబుల్తో పాటు ఇటువైపు మరోవైపు ఎక్కువైన మహిళలు ఇప్పుడు సాయంత్రం తరలి రావడంతో అశ్విని ఈ మహిళలకి సంబంధించి కూడా మహిళా కానిస్టేబుల్ కూడా మరోవైపు విధులు నిర్వహిస్తూ ఈ పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే వాళ్ళకి ఓటు ఉందో ఆ ఓటు హక్కును వాళ్ళకి చెబుతున్న పరిస్థితి డాన్ బాస్కో స్కూల్ వద్ద ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ స్టేషన్కు ఓటర్లు గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగానే వస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు మధ్యాహ్నం 3 గంటలకే 40% ఓటింగ్ సరళి అనేది ఓవరాల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండడంతో ఈ దాదాపుగా మరి కొంత శాతమైనా పెరిగే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. అయితే ఇంకా ఇప్పుడు 5 అయింది, 6 అయ్యేసరికి ఓటింగ్ సమయం ఉంది కాబట్టి ఎక్కువగా మహిళలు ఇప్పుడు మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. ఇది గంట కాలంలో కూడా మరో 5% ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని ఇక్కడ ఎన్నికల అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది కూడా చెబుతున్నారు. అయితే సాయంత్రం వేళ ఎవరైతే విధులు నిర్వహించుకునే కార్యాలయాలకు వెళ్ళిన వారు ఉంటారో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారని, అయితే ఎవరైతే వృద్ధులు ఉంటారో నడవలేని వారు ఉంటారో వాళ్ళని వాలంటీర్స్ ఏదైతే చైర్లు అందుబాటులో ఉంచారో ఈ వీల్ చైర్ వాళ్ళ వృద్ధులకి కూర్చున్నబెట్టి ప్రశాంతంగా వాళ్ళకి ఓటు ఎక్కడైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్కి ఈ ఎలక్షన్కి సంబంధించి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ కుటుంబ సభ్యుల సాయంతో వారిని ఆ పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్తున్నారు. మరోవైపు చిన్నపిల్లలు వారిని పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడే ఓటు హక్కు వినియోగించేందుకు డాన్ బాస్కో స్కూల్కి ఉత్సాహంగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ కోలాహలంగా ఉందని చెప్పుకోవాలి. ఉత్సాహంగా లాస్ట్ 1 అవర్ ఉండడంతో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అశ్విని ఎక్కువ మంది కూడా తరలి వస్తున్నారు. దాదాపుగా డాన్ బాస్కో స్కూల్ వద్ద 320, 321, 381, 382, 387, 394, 395, 399, 400, 403 ఈ 10 పోలింగ్ స్టేషన్లు కూడా డాన్ బాస్కో స్కూల్లో అందుబాటులో ఉంచారు. ఇటువైపు మనం చూసే విజువల్స్లో 5 పోలింగ్ స్టేషన్లు, ఇటువైపు 5 పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సగటున 10 నుంచి 15 మంది ఇక్కడ అందుబాటులో ఉన్నారు. 10 పోలింగ్ స్టేషన్లో దాదాపుగా 150 నుంచి 200 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పుడు లైన్లో ఉన్నారు. అలాగే 6 వరకు సమయం ఉండడంతో ఇప్పటికే కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని వారు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించేందుకు త్వరగా వస్తున్నారు. అయితే ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎన్నికల అధికారులు అందరూ కూడా వాళ్ళకి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. 10 పోలింగ్ స్టేషన్లు ఉండడంతో వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉందని అక్కడ చెబుతున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ వాటర్ అసోసియేషన్ బూత్ అని ఉంది. ఇక్కడ కూడా వారు తెచ్చుకున్నటువంటి పోలింగ్ ఆ స్లిప్ ఏదైతే ఉందో ఎలక్షన్ స్లిప్, ఓటు స్లిప్, ఆ స్లిప్ని చూపించి వాళ్ళు ఎక్కడైతే నిర్దేశించిన ఆ బూత్ ఉందో ఆ బూత్ వరకు వీళ్ళని తీసుకెళ్లే పరిస్థితి ఈ డాన్ బాస్కో స్కూల్ వద్ద ఉంది. ఇప్పటివరకు ఈ మోతీనగర్ డాన్ బాస్కో స్కూల్ వద్ద ఓటర్లు అయితే క్రమక్రమంగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అశ్విని, ఓవర్ టు యు. ధన్యవాదాలు సూరిబాబు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ బోరబండ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ అశ్విని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరో గంట సమయం మాత్రమే ఉంది. అయితే అయినప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా ఓటర్లు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. చాలా పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలబెలబోతున్నాయి. సో మధ్యాహ్నం నుంచి కాస్త మందకొడుగానే పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జోరుగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు 5 గంటల వరకు ఎంత పోలింగ్, దాదాపుగా 50% పోలింగ్ అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకే 40% పోలింగ్ అయినప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే కనిపించడం లేదు. సో ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నటువంటి వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ బూత్లో 727 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికీ 400 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మిగతా ఓటర్లు అనేది ఇప్పటి వరకు కనిపించడం లేదు. అలాగే మరో పక్కన ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇలానే పరిస్థితి ఉంది. దాదాపు ఇటు బోరబండ, రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి చాలా చోట్ల కూడా
ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనబడలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఒకరు ఇద్దరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే చివరి గంట కావడంతో చాలా కీలకంగా తీసుకున్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులకు ఎలాంటి ఆటంకాలకు తావు లేకుండా ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరిస్తున్నారు. అయితే కొంతమంది ఈ గంటలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అవ్వచ్చు లేదంటే పోలింగ్ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి ఓటరు తమ ఓటు హక్కు పోలింగ్ స్లిప్తో పాటు ఏదైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ గుర్తింపు కార్డులకు సంబంధించి ఆధార్ కావచ్చు, ఏపిక్ కార్డు అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన వెంబటే ఆ సంబంధించిన వ్యక్తి ఓటరా కాదా, ఇంతకుముందు ఓటు వేశాడా లేదా అనేది 1-2 సార్లు తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ఒక మహిళా ఓటర్కి సంబంధించి ఓటర్ కార్డు లేదు, అదేవిధంగా ఆధార్ కార్డు మాత్రమే ఉంది. ఆధార్ కార్డులో ఫేస్ మ్యాచ్ అవ్వకపోవడంతో ఇక్కడ అధికారి మహిళా ఓటర్ని ఓటు వేయకుండానే వెనక్కి పంపించారు. ఇలా చాలా సందర్భాల్లో చివరి క్షణంలో పోలింగ్ సంబంధించి చివరి క్షణంలో వచ్చేటువంటి ఓటరు కొంత దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లుగా వచ్చినటువంటి ఫిర్యాదుల క్రమంలో మరింత క్షుణ్ణంగా ఓటర్ కార్డులను కావచ్చు ఓటర్ను పరిశీలించిన తర్వాతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి 3 అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షిస్తూ ఓటరు ఏ విధంగా ఓటు వేస్తున్నాడు అనేది కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీకృష్ణానగర్ ధర్నాకు దిగింది. దాంతో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలని నాయకులను అక్కడ ఉన్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలా చాలా చోట్ల కూడా కొంతమంది ఇటు బోరబండకు సంబంధించి డాన్ బాస్కో స్కూల్ వద్ద కొంతమంది మహిళలకు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏజెంట్లు డబ్బులు గూగుల్ పే ద్వారా పంపిస్తూ ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తున్నారని కూడా ఆరోపణలు వెలువెచ్చాయి. దానికి సంబంధించినటువంటి కూడా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఎన్నికల అధికారులకు అందడంతో ఊటావుటిన అక్కడికి చేరుకున్నటువంటి అధికారులంతా కూడా దీనికి సంబంధించి పరిశీలన చేస్తున్నారు. ఇలా బోరబండ కావచ్చు, రహమత్ డివిజన్ బస్తీలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లేనప్పటికీ 1-2 మాత్రమే అప్పుడప్పుడు వచ్చి ఓటు వేసుకుంటారు. ఇంకా మరో గంట సమయం మాత్రమే ఉన్నటువంటి క్రమంలో క్షుణ్ణంగా దొంగ ఓట్లకు తావివ్వకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. మరోవైపు శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి చర్యలు ఎలాంటి ఘర్షణల వాతావరణం జరగకుండా కూడా పారామిలిటరీ బలగాలు అనేది కూడా పహారా కాస్తూనే ఉన్నాయి, బందోబస్తు నిర్వహిస్తూనే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరు అనుమానిత వ్యక్తులను కావచ్చు పోలింగ్ అంటే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను రానివ్వకుండా 100 మీటర్ల దూరంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల అయితే ప్రస్తుతం కనబడుతుంది. ప్రస్తుతం బస్తీలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు 1-2 మినహా పెద్దగా బార్లు తిన్నటువంటి పరిస్థితి లేదు. కానీ మరో గంట మాత్రమే ఉన్న దృష్ట్యా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేలేదో వారందరూ కూడా ఇంకా వచ్చి 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉందని కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. మరి ఓటరు చివరి క్షణం వరకు ఏం చేస్తారు? చాలా చోట్ల అయితే ఇప్పటివరకు సగానికి పైగా మాత్రమే పోలింగ్ నమోదైంది. కొన్ని కేంద్రాల్లో ఇంకా సగం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగానే ఉన్నారు. దీంతో ప్రస్తుతానికైతే 40% పైగా ఓటింగ్ నమోదైందని చెప్తున్నటువంటి ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఎంత నమోదవుతుంది, 6 గంటలకు పూర్తి అయ్యేసరికి ఎంతమంది ఉంటారనేది కూడా ఒక అంచనాకు వస్తుంది. దీంతో 49 నుంచి 55 మధ్య పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్తీలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద 1-2 మినహా ఎవరు కూడా ఓటర్లు లేకపోవడంతో ఓటర్ల కోసం పోలింగ్ సిబ్బంది ఎదురు చూస్తున్న పరిస్థితి కొన్ని చోట్ల కనబడుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ యూసఫ్గూడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ క్రమంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఉదయం నుంచి అయితే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ దాదాపు 2 గంటల పాటు అయితే ఓటర్లు పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ కేంద్రానికి హాజరయ్యారు. ప్రస్తుతం యూసుఫ్గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 10 పోలింగ్ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు హాజరయ్యారు. ఓటర్లు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే ఇంకా కేవలం గంట సేపు మాత్రమే పోలింగ్కు మిగిలి ఉంది. ఓటర్లు మాత్రం
ఇంకా తరలి వస్తూనే ఉన్నారు, పోలింగ్ కేంద్రానికి తరలి వస్తూనే ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున రాకపోయినప్పటికీ ఒకరు ఇద్దరు అలా కొద్దిగా అయితే ఓటర్లు వస్తూనే ఉన్నారు. ప్రధానంగా దివ్యాంగుల కోసం ఇక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అంటే వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళలేని వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇక్కడ సిబ్బంది తీసుకువెళ్తున్నారు. ఇప్పటిదాకా పలువురు దివ్యాంగులు ఇక్కడ ఓటు వేశారు. అంటే వాళ్ళు రావడంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో వ్యక్తిగత వాహనాలతో పాటు ఆటోలు, కారులో వచ్చిన వారిని వీల్ చైర్లలో కూర్చోబెట్టి లోనికి తీసుకువెళ్ళి వారితో ఓట్లు వేయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పటిష్టమైన నిఘా కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 407 పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 226 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే వీటి అన్నిటి వద్ద అయితే సిఆర్పిఎఫ్ బలగాలతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు తొలిసారిగా డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే పోలీసులు చేరుకునే విధంగా ఇక్కడైతే డ్రోన్లతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకా పోలింగ్ కేంద్రంకి వస్తూనే ఉన్నారు, ఓటర్లు వస్తూనే ఉన్నారు. ఇంకో గంట సేపు మాత్రమే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అయితే ఓటర్లు క్రమక్రమంగా ఓటర్లు అయితే చేరుకుంటున్నారో చూడాలి. మరి ఇప్పటివరకైతే 45% పోలింగ్ జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు, గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సాయంత్రం 6 గంటల వరకు 50% పోలింగ్ దాటవచ్చని రాజకీయ నేతలు కావచ్చు, అధికారులు ఒక అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రం వద్ద ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పోలీసుల భద్రత, కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య అయితే ప్రశాంతంగా పోలింగ్ యూసఫ్గూడ పోలింగ్ బూత్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటివ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున షేక్పేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షేక్పేట్ డివిజన్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం పోలింగ్ బూత్ నెంబర్ 4, 5, 6, 7, 8 ఎపెక్స్ స్కూల్లో, షేక్పేట్లో ఉన్నటువంటి ఎపెక్స్ స్కూల్లో ఈ సమతా నగర్లో కొనసాగుతుంది. సో ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటుగా దాసో శ్రవణ్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేయగా ఒకసారిగా ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్వాదం దిగారు. ఎందుకు పోలింగ్ బూత్ వైపు వస్తున్నారంటూ వాళ్ళని ప్రశ్నించారు. దీంతో ఇరువైపు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా, వాళ్ళిద్దరు కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడం, తోపులాట మధ్య ఆందోళనకరంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అపెక్స్ స్కూల్లో ప్రస్తుతం అయితే 4 పోలింగ్, మొత్తం 5 పోలింగ్ బూతుల్లో కొనసాగుతుంది. ప్రశాంతంగా ఈ ఓటింగ్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. దీంతో పాటుగా షేక్పేట ఉన్నటువంటి మరొక ప్రాంతం టోలీ చౌకీలో ఉన్నటువంటి నవ విద్యానికేతన్ అనేటువంటి ఒక స్కూల్లో కొప్పుల ఈశ్వర్ వచ్చి అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ దౌర్జన్యానికి దిగుతున్నారంటూ ఆయన ఆందోళన చేశారు. దాంతోపాటుగా అక్కడ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి తమ ఏజెంట్లందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడి నుంచి బయటకు పంపించేశారని చెప్పేసి ఆయన ఆరోపించారు. అదే విషయాన్ని అక్కడ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అధికారులకి వెల్లడించడం జరిగింది. దాంతోపాటుగా డీసీపీ చంద్రమోహన్ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అంతా కూడా సమస్య అంతా క్లియర్ చేశారు. అక్కడ అలాంటిది ఏం లేదని చంద్రమోహన్ చెప్పడం జరిగింది. మరోవైపు షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు చిన్న ఘటనలు, అంటే పోలింగ్ బూత్ నెంబర్ 67 ఉదయం నుంచి కూడా కొంత అక్కడ తమ ఓటు వేరే వాళ్ళు వేశారని, దాంతోపాటుగా మరొక ప్రాంతంలో దాసో శ్రవణ్ పోలింగ్ బూత్ దగ్గర ఉండి ఓటర్ స్లిప్పుల దగ్గర దాదాపు గంట సేపు అక్కడనే కూర్చొని నాన్ లోకల్స్కి ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ అక్కడ కౌసర్ మొయినుద్దీన్ ప్రశ్నించడం, తర్వాత ఎవరైతే ఈ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం దాంతోపాటు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో సంచరిస్తూ వాళ్ళు ఈ
పోలింగ్ బూత్ సమీపంలో ఉన్నటువంటి నాయకులు వారికి మధ్య వాగ్వాదాన్ని చోటు చేసుకుంటుంది. షేక్పేట పరిధిలో ఇలాంటి ఘటనలు 4-5 మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు షేక్పేట డివిజన్ పరిధిలో యావరేజ్గా అన్ని చోట్ల కలిపి ఇప్పటివరకు 36% పోలింగ్ ఉన్నట్లుగా అధికారులు మనకి సమాచారం అందించారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 38 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మనకు ఉన్నటువంటి సమాచారం యావరేజ్గా 38 ఇక్కడ ఉన్నటువంటి 38% ఓటింగ్ అయినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇప్పటివరకు మనకి 3 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 40కి పైగా ఉంది. ఇప్పుడు చివరి 1 గంట మాత్రమే మిగిలింది కాబట్టి, ఇంకా అర్ధగంట మాత్రమే మిగిలింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు షేక్పేట డివిజన్ పరిధిలో దాదాపు క్యూ లైన్లు ఏమీ ఇంకా కనిపించట్లేదు. కానీ ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళంతా కూడా ఓటు వేసి వెళ్ళిపోతున్నారు. ఓటు వేసేందుకు ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ ఒకవేళ కనుక ఉంటే వాళ్ళని అందరినీ కూడా 6 గంటల తర్వాత కూడా పోలింగ్ బూత్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ టోకెన్లు ఇచ్చి ఆ తర్వాత ఓటింగ్ కొనసాగించుతారని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ కొంత హెజిటేషన్ జరగడం, తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరగడంతో ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ సిఎపిఎఫ్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ ఎపెక్స్ హై స్కూల్ వద్ద సెక్యూరిటీ కోసం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక్కడ ఇప్పటివరకు పోలింగ్ జరిగినటువంటి సరళిని కూడా డీసీపీ అండ్ ఏసీపీ ఇద్దరు కూడా పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడైతే ఆందోళన కొనసాగిందో ఆ ఆందోళన జరిగినటువంటి ప్రాంతాలన్నింటిలో ఆయన సందర్శిస్తూ ఆ సమస్యలను క్లియర్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ సమీపంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, తర్వాత చాలామంది గుమిగూడంతో వాళ్ళందరినీ కూడా 100 మీటర్ల దూరంలో ఎవరు ఉండనివ్వకుండా అక్కడి నుంచి తరిమి వేస్తున్నారు. కొంతమంది మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. సో ఓవరాల్గా 4-5 చెదురు ఘటనలు సహా ఇప్పటి వరకు షేక్పేట డివిజన్ పరిధిలో ఓటింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ వరకు మాత్రం 38% ఓవరాల్గా సుమారు మొత్తం 36 పోలింగ్ కేంద్రాల్లో యావరేజ్ మనకు చూస్తే కనుక ఇప్పటి వరకు 38% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు అధికారిక ప్రకటన మరొక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఎంత ఓటింగ్ వస్తాయని తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మనం మరొక 40 నిమిషాలు మాత్రమే ఈ పోలింగ్కి ఉంది కాబట్టి ఈ 40 నిమిషాల లోపు ఎవరైతే పోలింగ్ బూత్కి వచ్చారో వాళ్ళకి లోపలికి ఉంచుతారో వచ్చినటువంటి వాళ్ళందరికీ టోకెన్లు ఇచ్చి ఓటింగ్ మొత్తం వాళ్ళు ఎంతవరకు ఓటింగ్ వేస్తారో అంతవరకు కూడా ఓటింగ్ కొనసాగిస్తారు. 6 గంటల తర్వాత పోలింగ్ బూత్ వరకు ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని చెదురుమదులు ఘటన సహా షేక్పేట డివిజన్ పరిధిలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఓటు చెదురుమదురు ఘటనలు మినహా బీహార్లో తుది విడత పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.4% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో పేలుడు జరగడంతో పోలింగ్ బూత్ల వద్ద పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు. చంపారణ్ జిల్లా బేతియాలో బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కతిహార్ జిల్లాలో బీజేపీ నేత బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తర్కిషోర్ ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైమూర్ జిల్లా రామ్గఢ్లో ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ చంపారణ్ నర్కటియాగంజ్లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే ఓటు వేశారు. మధుబని జిల్లాలో బీహార్ మంత్రి నితీష్ మిశ్రా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిషన్గంజ్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ ఓటు వేశారు. రోహతాస్ జిల్లా కోనార్లో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరారియా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్లపై దాడి చేసేందుకు బీజేపీ యత్నించిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీహార్ తుది విడత ఎన్నికల్లో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరిగింది. 45,399 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా అందులో 40,073 పోలింగ్ బూతులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించారు. పోలింగ్ నేపథ్యంలో బీహార్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది.
బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఘనంగా జరిపారు. బ్యాంకుకు గతంలో సేవలందించిన పలువురు విశ్రాంత ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొని శాఖాధికారి జయరాముని, ఇతర ఉద్యోగస్తులను అభినందించి శుభాకాంక్షలు అందజేశారు. ఇన్నేళ్లలో యూనియన్ బ్యాంక్ సాధించిన ప్రగతిని వివరించారు. ఇన్నేళ్ల ప్రస్థానం బ్యాంకు అంచెలంచెలుగా ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. బ్యాంకు ఏటా లాభాలను పెంచుకుంటూ నిరర్ధక ఆస్తులను తగ్గించుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్గదర్శి చిట్ ఫండ్ డైరెక్టర్ వెంకటస్వామి, డీజీఎం కరుణకుమార్, రామోజీ ఫిల్మ్ సిటీ తరపున రవీంద్ర, ఇతర ప్రముఖ ఖాతాదారులు పాల్గొన్నారు. వారిని ఘనంగా సన్మానించారు.